మాట్లాడుతుంది ఏంటంటే కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం సాధించుకోవచ్చు అని ఒక కొత్త లైన్ని తెర ముందుకు తెస్తున్నారు సార్. ఇలాంటివి ఇప్పటి నుంచే కాదు సార్. కాన్షీరామ్ గారు ఆంధ్రప్రదేశ్ 94లో వచ్చారు. అవును, అప్పటి నుంచి ఇది వస్తుంది. కాన్షీరామ్ గారు అయితే కాపులు ఎప్పటికైనా సరే పరిపాలించాలి, ముందు వాళ్లే ఉన్నారు, వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు వస్తారని చెప్పారు. ఓకే, కాన్షీరామ్ గారు కాపులు అధికారంలోకి రాకపోవడం దారుణం అని చెప్పేసి చెప్పిన మనిషి. సో నా పాయింట్ ఏంటంటే దళితులు కాపులు కలవటం అనేది ఎక్కడ కలవాలి? రైట్, రాజకీయంగా వాళ్ళేమో కొంచెం ఇది ఒక మిడిల్ కాస్ట్, ఆర్థికంగా కొంచెం వాళ్ళ ఆహారం వాళ్ళ భోజనం వాళ్ళకి దొరుకుతుంది. వీళ్ళకి దళితులకు వస్తే ఇక్కడ వాళ్ళ రోజు కూలీలు చేసుకొని వాళ్ళ బతుకులు వాళ్ళు బతకటమే కష్టం. సో కొంచెం కనీసం ఒక సైజబుల్ సెక్షన్ ఆఫ్ మిడిల్ క్లాస్ లేకుండా ఎస్సీలో నుంచి రాజ్యాధికారం అనేది ఆ కోణం నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది నన్ను విమర్శించవచ్చు, కానీ ఒక పాయింట్ ఏంటంటే నేను అన్నం కోసం వెతుక్కునేవాడిని, అధికారం కోసం పోరాటం చేసే పరిస్థితి దొరకదు సార్. అందుకనే ఈ రాజ్యాధికారం అనేది అంబేద్కర్ గారు కూడా మాట్లాడినప్పుడు కూడా ఎవరితోనూ కలిసి షేరింగ్ చేసుకోవటం మంచిదనే కోణాల్లోనే ఆయన మాట్లాడారు. కానీ వీళ్ళు స్నాపింగ్ ఆఫ్ పవర్ అనే కోణంలో ట్రాన్స్లేట్ చేసి ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక హార్డ్షిప్ ఓట్ బ్యాంక్ గా ఉన్నారు. ఇప్పుడు ఒక పాయింట్కి వస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే వారికి ఇష్టం లేని భాష ఇది. ఇప్పుడు సామాజికంగా మనం తీసుకుంటే రెడ్డి గాని కమ్మ సామాజిక వర్గాల్లో ఉన్న ఆర్థిక బలము ఇంకా ఏ సమాజంలో లేదు. వాళ్ళు ఒక గంటలో ఒక ఆయన ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ సరదాగా అన్నాడు, ఒక గంటలో మేము 1000 కోట్లు ఆడబెట్టగలమని. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు రాజకీయంగా తీసుకొచ్చేస్తాయి, దగ్గరకు రావాలి.